గ్యాస్ 8 గంటలకు వచ్చి లైన్లో లేడవడం వల్ల 11 అవుతుంది. ఇంకా 11 గంటలకు బంద్ చేస్తా అంటుండు. ఇంకా 150 బండ్లు లైన్లో ఉన్నాయి. అది కూడా 90 రూపాయలు ఉంది. మళ్ళీ తక్కువ రేటుకునే కాదు. గ్యాస్ చాలా ఇబ్బందిగా ఉంది. రోజుకు 400 లాస్ అవుతుందన్న. 400 పోస్తే 1200 చేసేటోళ్ళము. ఇప్పుడు 1200 పోస్తే 800 గ్యాస్ పోయాల్సి వస్తుంది. 400 మిగులుతుంది. 57 రూపాయలు ఉండే అన్న, 90 రూపాయలు అయింది. 90 రూపాయలు కొన్ని దగ్గర ఉంది, కొన్ని దగ్గర 93 రూపాయలు ఉంది. ఈ 2-3 రోజులలోనే ఇంత పెరిగింది. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు 68 రూపాయలు ఇండియన్ ఆయిల్ పోసిర్రు. దాని తర్వాత ఈ గో గ్యాస్లో 88 రూపాయలు ఉండే. వాళ్ళు ఇప్పుడు 3 రోజుల నుంచి 90 రూపాయలు చేసారు. ఇంకా వేరే పంపులలో 93 రూపాయలు ఉంది. 93 రూపాయలు పెట్టినా కానీ గ్యాస్ లేదు, ప్రస్తుతం స్టాక్ లేదని చెప్తారు. దోమల్లా ఇట్లా ఊపుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ గ్యాస్ ని ఎవరు తెప్పిస్తలేరు, దేనికి వస్తలేదు, ఎందుకు తెప్పిస్తలేరు? ఏపీకి మస్తు గ్యాస్ పోతుంది, ఏపీకి మస్తు గ్యాస్ పోతుంది, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి అసలు గ్యాస్ వస్తలేదు. ఎందుకు తెప్పిస్తలేరు? ఎందుకు తెస్తలేదు అంటే ఇక్కడ అల్లర్లు కావాలి, గొడవలు లేపాలి, ఆటో డ్రైవర్లు బయటికి రావాలి, వీళ్ళంతా కొట్లాడుకోవాలా, వీళ్ళంతా ఇచ్చేయాలా. ఇప్పుడు ఏంటంటే మొత్తం గడబడి లేపాలా, కావాలని గ్యాస్ కావాలని, ఇది అంతా మొత్తం కావాలని చేస్తున్నది. ఇది గ్యాస్ అనేది ఒక దగ్గర దొరికితే 57 రూపాయలు ఉన్న గ్యాస్కి 95 రూపాయలు అమ్ముతుండ్రు. ఈ రేటు ఎవరు డిసైడ్ చేస్తుండ్రు, ఎవరు డిసైడ్ చేస్తుండ్రు, ఎవరు ఏం చేస్తుండ్రు, ఎవరు అంటే ఇప్పుడు గవర్నమెంట్ బంకులలో అంటే ఒకటే రేటు ఉండాలి కదా, ఎక్కడ పోయినా ఒకటే రేటు ఉండాలా. అలాంటిది ఒక దగ్గర 95 ఉంటే ఒక దగ్గర 87, ఒక దగ్గర 80, ఒక దగ్గర 93. ఏమని అంటే 100 రూపాయలు కూడా అవుతాయి భయ్ అని దబాయిస్తున్న ఆటోలను. మరి మీకు యూనియన్ ఏం లేదా? యూనియన్ ఎవరు పట్టించుకుంటాడు అబ్బా? ఏ యూనియన్ ఉన్నాడు? యూనియన్ లో ఒక 5-6 మంది లీడర్లు ఉంటే ఎవడో ఫోన్ కిస్కా గొట్టం వాళ్ళు ఉంటారు. అట్లా ఆమె చేస్తారు, ముందుకు వస్తారు, వాళ్ళు మా లోపల కూడా మాట్లాడుకుంటారు. ఇంతో అంతో గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, సైలెంట్ గా అయిపోతారు. మరి అందరు కలిసి ఒకసారి అందరు కలిసి మొన్న 10 days బ్యాక్ అంతా ధర్నా చేసిండ్రు కదా, దానికి ఏమైనా రిజల్ట్ వచ్చిందా? 2 రోజులు ధర్నా చేసేటాలకి ఏమైనా రిజల్ట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా రిజల్ట్ వచ్చిందా? ఎందుకు ధర్నా చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ ప్రైవేట్ బైకోళ్ళు ఆన్లైన్లో ఊబర్, ర్యాపిడో ఆన్ చేసుకొని ఇంటి ముందల నుంచి ఎక్కించుకొని పోతుంటే ఆటో డ్రైవర్లు ఏం చేస్తుండ్రా బయట? ఏం చేయాలా? అవును, ఏం చేయాలా చెప్పండి. దాని గురించి మాట్లాడుతుంటే ఎవడొక రెస్పాన్స్ ఇవ్వలే. 3 రోజుల దాకా మేము ఆటోలు తీయలే. అది లాసే కదా, మళ్ళీ 3 రోజులు చెప్పితే అది లాసే. మళ్ళీ మీరు లాస్ కానీ ఎక్కడైనా పోనీ గంగలో పో, ఎక్కడైనా సాగు, ఏమైనా చేయి, మాకు సంబంధం లేదు. మేము అంతే, మా పని ఇంతే, మేము అట్లే చేస్తాము, మేము ఇట్లే ఉంటాము. మేము 1కి 2 చెప్తాము, 2కు 4 చెప్పుకుంటా, ఇంకా ఇట్లే కాలయాపన చేసుకుంటా, ఇంకా అంతే నాశనం చేసుకుంటా రాష్ట్రాన్ని. వానికి ఫ్రీ అనుకుంటా, వీనికి ఫ్రీ అనుకుంటా, వానికి ఇంత ఇచ్చుకుంటా, వీనికి ఇంత ఇచ్చుకుంటాము, మేము సగం తింటాము, వాడు సగం తింటాడు. ఈ పని నడుస్తుందబ్బా తెలంగాణ రాష్ట్రంలో. అంతే, ఇంకేం లేదు. డబ్బులు లేదు, ఏం లేదు. మొత్తం A to Z. ఒక్క ఆటోడు 2 రోజులు ఇంట్లో కూర్చుంటే పాపం వానికి ఎంతో ఇది ఉంటుంది. అలాంటిది నువ్వు గ్యాస్ దొరకక 15 రోజుల నుంచి అలా ఎప్పుడు 10 days అవుతుంది, ఎగ్జాక్ట్లీ 10 days. 10 days నుంచి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు పెట్టించుకొని గ్యాస్ అమ్ముకుంటారు. అయినా మనకు గ్యాస్ రాదా? చెల్లపల్లిలో అంత పెద్ద మన సబ్ స్టేషన్ ఉండే మనకు తెలంగాణ రాష్ట్రానికి ఆల్మోస్ట్ గ్యాస్ ఎంత రావాలో దానికంటే ఎక్కువ రావాలా. అలాంటిది ఎందుకు వస్తలేదు? ఎందుకు వస్తలేదు అంటే ఇక్కడ అంతా మొత్తం బ్లాక్ దందా నడుస్తుంది. మొత్తం బ్లాక్ దందా నడుస్తుంది. ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకు ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రానికి గ్యాస్ ఎక్కువ రావాలా.
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బండ్లు ఎప్పుడు ఎల్పిజి గ్యాస్ మీద నడుస్తున్న బండ్లు మొత్తం తెలంగాణకు ఆల్మోస్ట్ మొత్తానికి గ్యాస్ రావాలి. ఎలాంటిది 10 రోజుల నుంచి ఒక్క బంకులలో గ్యాస్ లేదు. ఏడ పడితే ఆడ గ్యాస్ లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటారు. ఒక్క గ్యాస్లో అయితే 70 ఉంటే ఇంకో గ్యాస్లో 90 ఉంటుంది. అయ్యో బాయ్, ఇంకో గ్యాస్లో 90 ఉంటుంది. ఇంకో గ్యాస్లో పోయి ఇంకో చూస్తే ఇంకో 95 రూపాయలు ఉంటుంది. ఏంది ఇది? ఎవరు డిసైడ్ చేస్తుండ్రు ఈ లెక్కలు? ఇప్పుడు ఆన్ టైంలో గ్యాస్ ఎవరికి ఏం ఇబ్బంది కాకుండా ఉండాలా. అన్ని బంకులు ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. మొత్తం 300 బంకులు మొత్తం ఖాళీ అయిపోయినాయి. అయిపోయింది. మా బాధలు ఎవడు చూస్తలేడు. దగ్గర 4 గంటలు నిలబడుతున్నాం. మా తిప్పలు ఎవడైనా చూస్తున్నానా? బుకింగ్ చూస్తే బుకింగ్ ఒక్క రూపాయి కూడా వేస్తలేడు రేవంత్ రెడ్డి. ఈ 4 గంటలు నిలవడం వల్ల ఎంత లాస్ అవుతుంది? ఎంత లాస్? డైలీ 10-1500 లాస్ అవుతున్నాం అన్న. డైలీ 10-1500 లాస్. అప్పుడు దందా వేరు ఉండే, ఇప్పుడు దందా వేరు ఉంది. మేము డైలీ ఆన్ చేసినా ఆన్ చేయకుండా 30 రూపాయలు కట్టాలి. 29 రూపాయలు 29 రూపాయలు కట్టాలి. దొరకలేదు అన్న. ఇదే మా బతుకులు ఇట్లా అయిపోయింది అన్న. ఏం చేయమంటావు? గవర్నమెంట్కి ఏం చెప్పాలన్నా? ఎవరు ఏం చెప్పినా మా తిప్పలు ఎవడు చూస్తలేడు. మా బాధలు ఎవడు చూస్తలేడు. మా తిప్పలు మేమే చూస్తున్నాం. మనకు వేరే ఏం పని చేసినా ఆ పని చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. ఆటో నడపబుద్ధి అవుతుంది. ఇప్పుడు చంద్రబాబుకు పంపించిండు, ఎందుకంటే వాళ్ళ అలయన్స్ కాబట్టి. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఇక పంపించలే, పంపిస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి యాంటీ గవర్నమెంట్కి పంపరు. ఇది రక్తం పిలుచు దోమలు ఎట్లా పిలుచుకుంటు. మోడీ చౌకీదార్ కాదు, కట్లీ మొత్తం నల్లిలాగా మొత్తం పిలుస్తుండు. అదానికి, అంబానీకి, నీరవ్ మోదీ, లలిత మోడీకి వాళ్ళకి వచ్చి వీళ్ళ బీజేపీ పార్టీ పండు పెంచుకుంటారు అంతే. బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. మోడీ అనేది ఒక ఫెయిల్యూర్ సీఎం, చౌకీదార్ కాదు. అదానీ, అంబానీ గుజరాత్ గూండాల రాజ్యం ఇది. గుజరాత్ మాఫియా.